చేతిలో రూపాయి లేదు. మా పెద్దోడు అప్పు చేసి ఊరట్టుకుని పోయాడండి. ఇల్లు ఆయన తెలిసండి. ఆయన చేతుల మీద అందరికీ తెచ్చాడు. రూపాయి లేదు పరిస్థితి అండి. అలా ఉంటాయండి. ఆ రోజు నేను ఉన్నాను అన్న ధైర్యం ఇచ్చి నాకు వచ్చిన డబ్బులు ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు అండి. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను చాలా సార్లు మా కోడలతో అదే అన్నాను. ఆ చేతిలో రూపాయి లేదు. ఆ చేతిలో 10 మందికి ఇచ్చిందేనండి ఒకప్పుడు. అందరికీ తెలుసు. అలాంటప్పుడు నా బతుకాలు అయిపోయింది. నాకు అది కూడా అలా చేసేదాడు. చేతిలో రూపాయి లేదండి. అలాంటప్పుడు నేను ఉన్నాను అంటే వచ్చాడండి. ఆ డబ్బుతో నేను ఇంకా ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్లు వస్తాయి. మీరు ఏం చేయాలమ్మా? గెలిపించుకుంటానండి. మా ఇంట్లో అంతా గెలిపించుకుంటాం. మీ చుట్టుపక్కల కూడా చెప్పాలి మీరు. అందరూ ఆయనకి తెలుగుదేశం పార్టీ వచ్చిందానికి నీటిలో ఇచ్చి స్కీముల్లో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నామండి. వీళ్ళు కూడా పాపమాట ఆడకూడదండి. ఆయనకే చేసేద్దామండి ఆంటీ గారు అంటున్నారండి. ఆయన పెడుతున్నాడు. రూపాయి ఏ రోజు ఎరగనండి. రూపాయి ఏ రోజు చంద్రబాబు నాయుడు ఎరగండి. అసలు ఆయన దేవుడండి. మేము అందుకే గెలిపించుకుంటాం. మళ్ళీ ఆయనకి రావాలని 100 దేవుడు దండం పెట్టుకుంటున్నాం. చేతిలో రూపాయి లేదు. మా పెద్దోడు అప్పు చేసి ఊరట్టుకుని పోయాడండి. ఇల్లు ఆయన తెలిసండి. ఆయన చేతుల మీద అందరికీ తెచ్చాడు. రూపాయి లేదు పరిస్థితి అండి. అలా ఉంటాయండి. ఆ రోజు నేను ఉన్నాను అన్న ధైర్యం ఇచ్చి నాకు వచ్చిన డబ్బులు ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు అండి. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను చాలా సార్లు మా కోడలతో అదే అన్నాను. ఆ చేతిలో రూపాయి లేదు. ఆ చేతిలో 10 మందికి ఇచ్చిందేనండి ఒకప్పుడు. అందరికీ తెలుసు. అలాంటప్పుడు నా బతుకాలు అయిపోయింది. నాకు అది కూడా అలా చేసేదాడు. చేతిలో రూపాయి లేదండి. అలాంటప్పుడు నేను ఉన్నాను అంటే వచ్చాడండి. ఆ డబ్బుతో నేను ఇంకా ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్లు వస్తాయి. మీరు ఏం చేయాలమ్మా? గెలిపించుకుంటానండి. మా ఇంట్లో అంతా గెలిపించుకుంటాం. మీ చుట్టుపక్కల కూడా చెప్పాలి మీరు. అందరూ ఆయనకి తెలుగుదేశం పార్టీ వచ్చిందానికి నీటిలో ఇచ్చి స్కీముల్లో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నామండి. వీళ్ళు కూడా పాపమాట ఆడకూడదండి. ఆయనకే చేసేద్దామండి ఆంటీ గారు అంటున్నారండి. ఆయన పెడుతున్నాడు. రూపాయి ఏ రోజు ఎరగనండి. రూపాయి ఏ రోజు చంద్రబాబు నాయుడు ఎరగండి. అసలు ఆయన దేవుడండి. మేము అందుకే గెలిపించుకుంటాం. మళ్ళీ ఆయనకి రావాలని 100 దేవుడు దండం పెట్టుకుంటున్నానండి.